మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముల్లోకాలకి అధిపతి ఆదిదేవుడు జగత్పిత ఆ పరమేశ్వరుడు. ఆయన నామాన్ని స్మరించుకుంటే చాలు మనకు మన మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఆ పరమశివుడి సన్నిధిలో ఉన్నాం. ఈ గుడి విశిష్టతల గురించి మరింత వివరంగా వీరరాజు శర్మ గారు, ఈ గుడి యొక్క ప్రధాన అర్చకులు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరు కూడా రండి. నమస్కారం పంతులు గారు. స్వామివారికి ఈ దేవాలయంలో మీరు ఎన్ని ఏళ్ల నుంచి సేవ చేసుకుంటున్నారు? సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు వీరరాజు శర్మ అండి. వీరరాజు అంటారు, రాజుగారు అంటారు. అయితే విషయం ఏంటంటే అండి, ఇది అనంత పద్మోత్సవం దేవస్థానం అండి. అతి పురాతనమైన దేవస్థానం. ఈ దేవస్థానానికి విషయం ఏంటంటే అండి, ఇది నేను ఇక్కడికి వచ్చి 22 సంవత్సరాలు దాటిందండి. ఈ స్వామి యొక్క విశిష్టత ఏంటంటే అండి, ఇది అనంత పద్మోత్సవం వారి దేవస్థానం. పాండవులు వనవాసం చేసుకుని అజ్ఞాతవాసం చేసినప్పుడు పాండవుల్ని ఎక్కడ పెట్టాలని చెప్పి శ్రీకృష్ణుడు వారు ఆలోచించి ఈ దండకారణ్యంలో అయితే వీళ్ళకి సుఖంగా ఉంటుందని చెప్పేసి పాండవులందరినీ దండకారణ్యంలో తీసుకొచ్చారండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు ఇంతకుముందు విరాట్ మహారాజ్ కోలు ఉండేవారటండి. ఆ విరాట్ మహారాజు కొలువు అనేది శృంగవరపు కోట, ఎస్ కోట. ప్రజెంట్ ఉన్నది విషయం ఏంటంటే అండి, విరాట్ మహారాజు కొలువు అంటే శృంగవరపు కోట అని చెప్తారు. అంతేకాకుండా అంటే నకులు సహదేవులు ఇద్దరు ఆవులు కాశారని కూడా చెప్తారు. అది ఆవులు కాసినటువంటి అప్పట్లో ఆలమండ, ఇప్పుడు ప్రజెంట్ అది ఆలమండగా మార్చబడింది. ఒకటి. రెండోది ఏంటంటే అండి, అదే అర్జునుడు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు తన యొక్క ఆయుధాలన్నీ దాచుకోవాలని చెప్పేసి జమ్మి చెట్టు మీద దాచారని చెప్తుంటారు మన పురాణ కథల్లోనే. అది ఆయుధాలు దాచినటువంటి జమ్మి చెట్టు జామి. ఇప్పుడు కూడా జామిలో జమ్మి చెట్టు ఉందండి. అక్కడ కూడా మనం విజయదశమి నాడు వీళ్ళందరూ కూడా పూజలు చేసుకుంటారు. అది జమ్మి చెట్టు. అదొకటి. రెండోది ఏంటంటే అండి, భీముడు ఒక రాక్షసుతో ఘోరమైన యుద్ధం చేశాడని చెప్పి అంటారు. అది భీమిలి. అంటే ఈ చుట్టుపక్కల మనకు పాండవులు అజ్ఞాతవాసం చేశారు అని చెప్పడానికి కారణం ఏంటంటే, భీముడు యుద్ధం చేసింది భీమిలి, అర్జునుడు ఆయుధాలు చేసింది జమ్మి చెట్టు జామి. అలాగే విరాట్ మహారాజు కొలువు అంటే శృంగవరపు కోట, నకులు సహదేవులు ఇద్దరు ఆవులు కాసినటువంటిది ఆలుమండ. అంతేకాకుండా వీళ్ళు అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత పాండవులు తిరిగి వెళ్ళేటప్పుడు ఉత్తర కుమారుడు అంటే విరాట్ మహారాజు కుమారుడు అంటే ఉత్తర కుమారుడు కౌరవులు పుత్తులు కావాలంటాడు. ఆ పుత్తులు కోసినట్టు ఊరు పక్క ఊరినే పొట్నూరు అనుకున్నాను. అంటే నేను వచ్చిన 22 సంవత్సరాలు అయిందండి. ఈ 22 సంవత్సరాల్లో నేను ఆన్లైన్లో అలా కొనుక్కోవడం వల్ల ఇది అంత మామూలుది కాదండి. మీకు ఏ జన్మలో రుణం ఉంది, ఇక్కడికి వచ్చి పూజ చేస్తున్నారు, మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి అంటుంటారు. అవతి విషయం ఏంటంటే అండి, పాండవుల్ని ఇక్కడ తీసుకొచ్చి శ్రీకృష్ణు వారు అదే కొండకి సొరంగ మార్గం తవ్వి ఆ నదికి దారిచ్చారని, ఆ వజ్రపు కాంతిలో వాళ్ళు వెళ్ళి గోస్తనదిలో స్నానం చేశారని, అలాగే నా యొక్క నేను ఇదే కాకుండా శివుడు ఆజ్ఞ లేని మనం ఏం చేయలేము కనుక మీకు ఇక్కడ శివుని ప్రతిష్ఠిస్తున్నాను, మీరు స్నానం చేసుకుని శివుడు ఆరాధన చేసుకుని తర్వాత మీరు గృహలోకి వెళ్ళి నన్ను జ్ఞానించుకోండి అని శివాలయం ప్రతిష్ఠించాడు. అందుకని ఈ శివుడి పేరు కూడా నారాయణేశ్వరుడు. అంటే ఆయన పేరు ముందు వచ్చినట్టు నారాయణేశ్వరుడు. శ్రీకృష్ణుడు నారాయణుడు ఒకటే కాబట్టి నారాయణేశ్వరుడు అని పేరు వచ్చింది అతనిది. అందుకు నాకు పెద్దలు చెప్పారండి ఇక్కడ ఒక ఆయన. అదొకటండి. తర్వాత ఇక వాళ్ళు గోస్తనది స్నానం చేయడం, నా శివుడికి అభిషేకం చేసుకోవడం, మళ్ళీ గృహలోకి వెళ్ళిపోయి శ్రీకృష్ణ వాళ్ళు అంటే ఆయన ఏం చేశారంటే, నేను ఎక్కడుంటే అక్కడ పాండవులు నన్ను కౌరవులు పట్టుకుంటారు కనుక నేను ఇక్కడ ఉండకూడదు, సమంజం కాదు, నేను ఉన్నట్టు వెత్త కనబడదు, నా శంకు చక్రము నామము మీకు ఇక్కడ ఇచ్చి నేను అటుపక్క కౌరవులు ఉన్న చోటుకి వెళ్తాను, వాళ్ళు నా చుట్టూ తిరుగుతారు, మీరు ఇలా మీకు అజ్ఞాతవాసం పూర్తవుద్దని చెప్పారట. అంతినప్పుడు కొండమి కూడా ఒకే శిల మీద శంకు చక్రము నామము అని 3 ప్రతిష్ఠించి, అలాగే అనంతుణ్ణి వాళ్ళకి కాపలాగా అంటే అనంత శేషుని అక్కడ పెట్టి, కిందనే లక్ష్మీదేవిని పెట్టి, మీరు శివుడు అభిషేకం చేసుకున్న మీకు తర్వాత నన్ను కొనుక్కుంటున్న సంవత్సరం పడితే మీకు అజ్ఞాతవాసం కూడా మీకు అయిపోతుందని చెప్పేసి శ్రీకృష్ణ వారు చెప్పారని నాకు ఈ ఊరు గ్రామ పెద్ద అయినట్టు ఒక ఆయన చెప్పడం జరిగిందండి. నేను ఎవరు వచ్చినా అదే చెప్తుంటాను సార్. అయితే మాది అసలు ఈస్ట్ గోదావరి, నేను ఇక్కడికి వచ్చాను సార్. 22 సంవత్సరాలు అయిందండి. పంతులు గారు,
ఈ ఆలయంలో ఇంకా ఏమైనా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయా? జరుగుతాయమ్మా. అవి ఏంటంటే అండి, కార్తీక మాసంలో ఇక్కడ శివమాలేశ్వరం శివస్వాములు అందరూ ఇక్కడ పూజ చేసుకుంటారు. 42 రోజులు దీక్ష చేసుకుంటారు. అదే కాకుండా కార్తీక మాసంలో మేము ఇంత ముందు అయితే 1,00,000 బిలవాతిన పూజలు అవి చేసాము. కార్తీక మాసం నెలలు జరుగుతుంది. అదే కాకుండా ఇక్కడ కార్తీక మాసంలో నెల ఆఖరిని అంటే తెల్లవారి పోలు పాడ్యమనగా ఈ కొండకు కూడా దీపాలు పెట్టడం జరుగుద్ది. అది ఒకటి. అంతేకాకుండా ఈ కొండ దీపాలు కూడా అది కూడా ఎలాగొచ్చిందంటే ఇక్కడ ఇసుకలపాలెం అని ఒక ఊరుంది. ఆ ఇసుకలపాలెం దగ్గర రాజుల అమ్మవారి గుడి అని ఒకటి ఉంది. పూర్వం మహారాజుల టైంలో అక్కడ యాగం చేశారట కార్తీక మాసం నెలలోనే. ఆ చేయడం వల్ల అక్కడ ఆ యాగానికి సరబరా నెయ్యి కాకుండా అదనంగా నెయ్యి వచ్చిందట ఆ రోజుల్లో. ఆ నెయ్యి ఆ రోజుల్లో మనం ఏం చేయగలం ఏంటని చెప్పేసి అప్పుడు ఎవరికి ఎక్కాలొద్దండి, స్వార్థం కాదు. ఆ నెయ్యి ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు ఏం చేయాలి, తెల్లవారితో పూలపడ్డమనగా దేవుడి నెయ్యి దేవుడికి సమర్పించాలని చెప్పేసి ఆ మెట్లకి ఇరువైపులా ప్రమిదలు పెట్టి ఆ నెయ్యి వేసి దీపాలు వెలిగించారట. ఆ సంవత్సరం వాళ్ళ ఆ కార్యక్రమం తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఆగిపోయిందటండి. తర్వాత కొంతకాలం తర్వాత ఈ ఊరికి ఆంజనేయులు ఎస్ఐ గారు అని ఒక ఆయన వచ్చారట. వస్తే గ్రామ పెద్దలందరూ కలిసి ఇలా జరిగిందండి ఇది సంగతి అంటే ఆయన మళ్ళీ స్టార్ట్ చేశారట. ఆ వేళ నుంచి దినదిన అభివృద్ధి అవుతూ ఈ వేళ తెల్లవారితే కార్తీక మాసం లాస్ట్ తెల్లవారితే పోలు పాడ్యమనగా ఇప్పుడు కూడా కోటి దీపోత్సవం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే అండి బాగా ఇంప్రూవ్మెంట్ జరిగి దానివల్ల ఇప్పుడు లక్షల్లో జనాలు వస్తున్నారండి దానికి. అలా కార్తీక మాసం నెలలు ఉంటుంది. అలాగే మాకు ఇంకో విషయం ఏంటంటే అండి శివరాత్రి అని జరుగుతుంది. శివరాత్రి నాడు ఉదయం నుంచి మామూలుగా భక్తులు దర్శనానికి వస్తారు. సాయంకాలం 8 గంటలు 9 గంటలకు లింగోద్భకాల అభిషేకం స్టార్ట్ చేస్తాము. లింగోద్భకాలం అభిషేకం 9 గంటలకు స్టార్ట్ చేసి రాత్రి 12:30 1 గంట దాకా జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారికి లలిత శాస్త్రంతో కుంకుమ పూజ జరుగుతుంది. తర్వాత స్వామివారికి యథాశక్తిగా శాంతి కళ్యాణం జరుగుతుంది. ఇవన్నీ అవుతులకి మాకు శివరాత్రి జాగరణ కూడా అయిపోతుందండి. మన్నాడు ఉదయం ఇంచుమించు 4 నుంచి 5,000 మందికి అన్న సంతర్పణ భక్తులు సహాయ సహకారాలతో చేస్తాం సార్. కానీ లేకపోతే మృత్యుంజయ హోమం కానీ అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? వాస్తవంగా ఏంటంటే అండి ఇక్కడ ఎవరో అంటే మామూలుగా వచ్చి దేవుడి దర్శనం చేసుకుని అన్నీ వెళ్తుంటారో ఇప్పుడు వచ్చి ఎవరు చేయించుకోలేదండి. ఎవరిని వస్తే చేస్తామండి. కానీ ఎవరు అంటే భక్తులు ఇక్కడ కొంచెం అందరికీ పల్లెటూరు వల్ల దానివల్ల ఇక్కడ ఎవరో పెద్దగా విశేషం ఉండదండి. ఎవరిని వస్తే చేస్తామండి. కానీ ఇప్పుడు వచ్చి అలాంటివి ఏమీ మనకి ఏం జరగలేదు సార్. రుద్రాభిషేకాలు అంటే కామన్ అండి. రుద్రాభిషేకాలు ఎవరు వస్తారో చేయించుకుంటారు వెళ్ళిపోతారండి. అంటే వామాలని అలాంటివని అదే విషయం. నమస్కారం, చాలా చక్కగా వివరించారు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి.